కంపెనీలో ఇప్పుడు ఒక సింగింగ్ సెగ్మెంట్ స్నేహ.
చిలచ్చమయ్యొచ్చినాడిలా ఎన్నేళ్ళ నిద్దురా తీరిందే నీ కల మంచి నీళ్ళిద్దురా ఎదురుండే నీ దొరా ఎదురు సూపులకు ఎర్రగైనవి కళ్ళు ఎదబారాలకు బక్కాగైనది ఒళ్ళు కడిగినవే కన్నీటితో తన పాదాలు చేతి కందియ పళ్ళు వింటున్నావో పిల్ల ఎన్నెన్ని బాధల్లా పడ్డంక ఒక్కటైతున్నామే నువ్వు నేనిలా వింటున్నావో బావా ఎన్నెన్ని దుఃఖాలే దిగమింగి ఒక్కటైతున్నామే నువ్వు నేనిలా కోపమొచ్చి మాటలంటని చెయ్యి లేపి దెబ్బ కొడతాను అలిగి నువ్వు ఫోను చేదువమ్మ తెల్లారి నువ్వే కొట్టినా నువ్వే గదని తిట్టినా నువ్వే గదని కందినా నా మనసుకు మల్ల మందు నువ్వేనే మన బాధాలన్నీ రాయవోతే పల్లవి కన్నీళ్ళే రాసుకున్నవి చరణాలవి కన్నీళ్ళెందుకేవో పిల్ల పల్లవి లచ్చు అయ్య గుండెలు పెరున్నది మనసులోని మాట నీకెట్టా చెప్పాలంటూ మూమాటంతో నలుగుతూ ఉన్న వేళలో నీ సిగ్గు పాడుగాను చిన్నబోయి నేను చెప్పేసా దూరమైతామాని మనసుల మాట అమావాస్య సీకట్లోన సందమామలా తెచ్చావే నా బతుకుల దీపాల పండుగ ఓడి అలిసిన నా గుండెకు గెలుపంటే నువ్వేగా ఆ సంబూరాన్ని రాయవోతే పల్లవి మన సంతోషాలే రాసిన చరణాలవి నీకు కన్నీళ్ళెందుకేవో పిల్ల పల్లవి ఈ లచ్చు అయ్య గుండెలు పెరున్నది. Welcome Sneha Garu and welcome Lakshman Garu. Welcome once again to Sridevi Drama Company. So ఇటువైపు స్టూడెంట్స్ అందరూ మీ ఫేర్వెల్ పార్టీలో జరిగిన ఈ ధమాకా పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది బాయ్స్ అండ్ గర్ల్స్? ప్రిన్సిపల్ గారు చాలా చాలా బాగుంది. మరి ఇటువైపు మేడం మీకు ఎలా అనిపించింది? సూపర్ సూపర్, థ్యాంక్ యూ. ఆది గారు లక్ష్మణ్ బ్రదర్ ఎప్పుడు పాడినా కూడా చాలా బాగా, అంటే మనకి అల్లాహే అల్లా సాంగ్ నుంచి కూడా మనోడు పాడితే ఆ సాంగ్ ఆ వైబ్ అలా ఉండిపోద్ది మనలో. దానికి కంగ్రాట్స్ బ్రో, మీరు పాడిన ప్రతి పాట సక్సెస్ అవుతున్నందుకు. అలాగే ఈ అమ్మాయి కూడా, ఈ పాప చిన్న పాప కూడా చాలా చాలా బాగా పాడింది. ఆల్ ది బెస్ట్ మనకి కూడా. థ్యాంక్ యూ ఆది గారు, థ్యాంక్ యూ. మరి ఫైనలీ ఇంద్రజా గారు మ్యామ్, ఎలా అనిపించింది ధమాకేదార్ పర్ఫార్మెన్స్? స్నేహ, మీ శరీరానికి శారీరానికి అసలు సంబంధమే లేదు. పిట్ట కొంచెం కూతగనం అంటారు చూడండి, అలాగా మీ వాయిస్ ఓపెన్ చేస్తే ఘన్మని గుడిగంట మోగినట్టు ఉంది. ఎంత బాగుందో అసలు, చాలా చాలా బాగా అనిపించింది. అని ఎస్పెషల్లీ ఆ సోక్లాడిస్టమి చాలా బాగా అనిపించింది. వెరీ నైస్, హ్యావ్ అ బ్రైట్ ఫ్యూచర్. థ్యాంక్ యూ మ్యామ్. అండ్ లక్ష్మణ్ గారు, అవర్ ఓన్ లక్ష్మణ్ గారు, అంతే చెప్పాలి ఇంకా. బికాస్ మీరు పాడిన ప్రతి సాంగ్ వైరలే. అండ్ ఇందాక మీరు పాడిన లవ్ ఫెయిలియర్ సాంగ్ కానీ, ఫస్ట్ సాంగ్, ఆ తర్వాత మీ పెళ్లికి మీరే అమ్మాయిని పిలిపించుకొని మీ వైఫ్ ని పిలిపించుకుని ఆ సాంగ్ కానీ అన్ని ట్రెండ్ అయింది. మీరు చివరిగా పాడిన బన్నీ గారి కోసం బర్త్డే స్పెషల్ గా రిలీజ్ చేశారు కదా సాంగ్, అదైతే మాత్రం మీరు ఆయన మీద ఎంత అభిమానం పెట్టుకుని ఉన్నారు అండ్ ఆయనంటే మీకు ఎంత ఇష్టం అనేది చూపించారు. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. మీ ముందు ముందు వచ్చే సాంగ్స్ కూడా అంతే వైరల్ అవ్వాలని, అంతే ట్రెండింగ్ లో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. స్నేహ, ఎలా అనిపిస్తుంది ఈరోజు శ్రీదేవి డ్రామా కంపెనీకి రావడం? చాలా హ్యాపీగా ఉంది మ్యామ్. నాకు ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన ఈటీవీకి అండ్ శ్రీదేవి డ్రామా కంపెనీకి థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ స్నేహ, థ్యాంక్ యూ. లక్ష్మణ్ గారు మళ్ళొక్కసారి శ్రీదేవి డ్రామా కంపెనీకి థ్యాంక్ యూ సో మచ్ మేడం. బయట ఎంత పెద్ద హిట్ అయినా కూడా, ఎంత నెంబర్స్ ఉన్నా కూడా, మన శ్రీదేవి డ్రామా కంపెనీలో రాకపోతే అది హిట్ పాటలో చూడట్లేదు.
నేను చాలా ప్రేమ పాటలు రాశాను, అవన్నీ సూపర్ సక్సెస్ చేశారు తెలుగు ప్రజలంతా. ఫస్ట్ టైం నా ప్రేమ పాట రాసింది వింటున్న ఓ పిల్లని. మా భార్యకు నాకు మాది యాక్చువల్ లవ్ మ్యారేజ్ మేడం. ఏ ప్రేమ గెలిచినా కూడా అందులో ఒక యుద్ధం ఉంటది కదా మేడం, ఆ యుద్ధాన్ని ఈ పాట ద్వారా రాసిన మేడం. ఇది ఇన్స్టాగ్రామ్ మొత్తం చాలా ట్రెండ్ అయిన పాట మేడం. మన శ్రీదేవి డ్రామా కంపెనీలో వాడినందుకు అది లైఫ్ టైం నాకు గిఫ్ట్ గా ఉంటది మేడం. మళ్ళొకసారి నన్ను శ్రీదేవి డ్రామా కంపెనీకి ఆహ్వానించినందుకు మన శ్రీదేవి డ్రామా కంపెనీకి థ్యాంక్ యూ సో మచ్. లక్ష్మణ్ గారు మీరు పాటలు రాస్తూనే ఉండండి, శ్రీదేవి డ్రామా కంపెనీకి వచ్చి పాడుతూనే ఉండండి, అండ్ యూట్యూబ్ లో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మణ్ గారు అండ్ స్నేహ గారు. మీకు ఓకే అయితే ఇప్పుడు మా అజర్ గారు ఒక ర్యాప్ పాట పాడతారు. ఎవర్రా నువ్వు స్పెచ్ పెట్టుకుని వచ్చావు? ఇదేంది పేపర్. ఐ యామ్ ర్యాపర్. ఒక్క నిమిషం నరేష్, నువ్వు ముందే నవ్వి మమ్మల్ని నవ్వమన్నట్టు సిగ్నల్ ఏమి ఇవ్వకు. ఆది మీద ర్యాప్ సాంగ్ భయ్యా. ఆది వాళ్ళ మీద వీళ్ళ మీద పడతా ఉంటాడు, వాడి మీద ర్యాపా? చూసుకో ర్యాప్ సాంగ్. ఓకే ఓకే రెడీయా? రెడీ. వాడు లాగిండు ఎన్నో ఎన్నో కోకలు, వాళ్ళు పెట్టారు పెద్ద పెద్ద కేకలు, వాడు తిన్నాడు ఎన్నో పూత రేకులు, తిన్నాడు ఎంత తీయనైన కేకులు, వాడు వదలలేదు లోకులు కాకులు. ఈ మాట ఒక అమ్మాయిగా నేను చెప్పగలుగుతాను, మీరు ర్యాప్ నే చేశారు. ఆవిడ నేను ర్యాప్ ని చెడగొట్టాను అంది, అందుకని రష్మి పాడబడతా. ఈ షోలో ఉన్నది యాంకర్, షోలో ఉన్నది యాంకర్, ఆవిడ మాటలన్నీ వంకర టింకర్. మొన్ననే పోయింది షోల్డర్, మొన్ననే పోయింది షోల్డర్, ఆవిడ అమ్మ కంటే కొంచెం ఎల్డర్. ఆవిడ ఫేస్ మీద ఉంది పౌడర్, ఫేస్ మీద ఉంది పౌడర్, కూర్చోాలంటే రావాలి బుల్డోజర్. ఇంత పాడాక ఎన్నో దాన ధర్మాలు చేస్తాడు భయ. ఎవరు పాట. అమ్మ ఎప్పుడు సపోర్ట్ చేస్తుంది అబ్బా నన్ను. అమ్మ సపోర్ట్ చేస్తున్నందుకు ర్యాప్ పడాల్సిందే కదా. అమ్మ చేసింది ఎంతో మందికి హెల్ప్, చేసింది ఎంతో మందికి హెల్ప్, తిప్పింది జీవితాల్ని మలుపు, తిప్పింది జీవితాల్ని మలుపు, ఇచ్చింది ఎంతో మంది గెలుపు. తప్పు చేస్తే ఎవరినైనా నలుపు, టాలెంట్ ఉంటే వస్తుంది పిలుపు, ఆవిడ నుంచి పిలుపు. సరే ఇంకా కూర్చోరా ఎరుపు. అమ్మాయి ఎలా ఉంది? ట్రై చేసా ఫస్ట్ టైం. ఏదైనా సరే ఫస్ట్ స్టెప్ ముందడుగు వెయ్యాలి అన్న ఆలోచన అయితే వచ్చింది కదా మీకు. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. కీప్ ట్రయింగ్, కీప్ ట్రయింగ్, కీప్ ట్రయింగ్. చేస్తూ ఉంటే ఏదో రోజు బాగా వస్తుంది అంటుంది. మీరు ఫస్ట్ అటెంప్ట్ చేశారు కదా, ధైర్యంగా ముందుకొచ్చారు కదా, దట్ ఇట్ సెల్ఫ్ అ బిగ్ డీల్. మీరు ఇంకా చేస్తూ ఉన్నప్పుడు మీకు ఆ ఎక్స్పీరియన్స్ కొద్దీ ఇంకా బెటర్ గా చేస్తారు, బెస్ట్ అవుతారు. థ్యాంక్ యూ మ్యామ్. ఆల్ ద బెస్ట్ అజార్. సూపర్. నరేష్, థ్యాంక్స్ ఫర్ ద సపోర్ట్. ఆది గారు లోకల్ కోకల్ చెప్పండి, ఎలా అనిపించింది? నరేష్ గారు ఎలాగొన్నా ఉంటే బాగుండేది. వాడి వరకు అజర్ బాగా పాడాడు, వాడికి ఆ పదాలు తెలుసు కాబట్టి నరేష్ గారు కొంచెం డిస్టర్బ్ చేశాడు అండి. థ్యాంక్ యూ ఆది గారు, థ్యాంక్ యూ సో మచ్ గైస్, థ్యాంక్ యూ.